స్వామి నామజపాన్ని పైకి చెప్పడమే కాదు, మనస్సుతో ఉచ్చరించాలి అంటున్నాడు అన్నమయ్య. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనస భావములోన. హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే, బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవు మనస భావములోనా. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడేడి వేదంబులు. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవు మనస భావములోనా. అచ్యుతుడితడే ఆదియునంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు. అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదానిదే, అచ్యుత అచ్యుత శరణనవు మనస భావములోనా. బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనస భావములోనా. భావామృతం. ఓ మనస, భక్తులు భజన చేస్తూ బాహ్యములో గోవిందా అని భజిస్తారు, పూజిస్తారు. కానీ ఆ ఒక్కటే చాలదు. భావములో కూడా, అంటే మన అంతఃకరణములోనూ గోవిందా అని తలుచుకుంటూ నోటితో గోవిందా అని ఉచ్చరించాలి. అప్పుడే ఆ పిలుపు గోవిందుణ్ణి చేరుతుంది. లేకుంటే నోటి నొప్పి మాత్రమే మిగులుతుంది. భక్తులు ఎందరో దేవతలను పూజిస్తారు. ఆ దేవతలందరూ వేరెవరో కాదు, శ్రీహరి అవతారములే. ఈ 14 భువనాలు వేరుగా ఎక్కడో లేవు. ఇవన్నీ ఆయన ఉదరంలోనే ఉన్నాయి. మనము గురువు ద్వారా ఉపదేశం పొంది పఠించే మంత్రాలన్నీ శ్రీహరి నామములే. నోరు తిరుగని ఆ మంత్రాలు పలకడం కంటే హరిహరి అంటే చాలదా? ఓ వెర్రి మనసా, హరి అంటే చాలును. వేదం నుండి యజ్ఞయాగాది కర్మలు వెలుగులోకి వచ్చాయి. ఆ 4 వేదాలు విష్ణువును కీర్తిస్తున్నాయి. ఈ విశ్వానికంతటికీ ఆయనే అంతరాత్మ. కనపడని అంతరాత్మను వెదకడం కంటే విష్ణువే ఆ అంతరాత్మ అని భావించి వెదకి చూడు. ఆ వెతికే బాధ్యత ఎవరికి వారిదే కానీ ఇతరులది కాదు. నాశము లేని అచ్యుతుడు పుట్టుక మరణము లేనివాడు. ఆ స్వామియే అసురులను సంహరించినవాడు. మన మనస్సులో పుట్టి మన మనస్సులో పెరిగే ఆ అసురుడే అజ్ఞానం. ఆ అసురాంతకుడు అచ్యుతుడే. ఆ అచ్యుతుడు 7 కొండలపై వెలసిన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడే. ఈయనే విష్ణువు, ఈయనే శ్రీహరి. ఆయననే అచ్యుత శరణు తండ్రి అని భజిస్తే అంతా ఆయనే చూసుకుంటాడు. అర్థాలు. మనస, ఓ మనస, భావములోన, భావములోను అంతఃకరణలోను, బాహ్యమునందును నోటితో వెలుపలకు కూడా గోవింద 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 అని కొలువవో అని స్మరించాలి. మనస, ఓ మనస, అఖిల దేవతలు, దేవతలందరూ హరి అవతారములే, శ్రీహరి అవతారములే. బ్రహ్మాండంబులు 14 భువనాలు హరిలోనివే, శ్రీహరి ఉదరంలోనివే. అన్ని మంత్రములన్నీ హరినామములే, శ్రీహరి నామాలే. హరిహరి హరిహరి హరి హరి హరిహరి హరి అనవు, హరి అని కీర్తించుము. ఓ మనస, ఓ మనస, విహిత కర్మములు, యజ్ఞయాగాది కర్మములు విష్ణుని మహిమలే, శ్రీ విష్ణుమూర్తి మహిమలే.
విష్ణుని పొగడెడి విష్ణుమూర్తిని కీర్తించడి వేదములు విశ్వ ప్లస్ అంతరాత్ముడు విశ్వానికంతటికీ అంతరాత్మ విష్ణుడు ప్లస్ ఒక్క విష్ణువే అని చెప్పాయి. విష్ణువు ప్లస్ అని విష్ణుమూర్తి అని వెదకవో ఎక్కడైనా సరే వెదకుము ఓ మనసా అచ్యుతుడు ప్లస్ ఇతడే అచ్యుతుడు నాశము లేనివాడు, ఆదియు అంత్యము పుట్టుక చావు లేనివాడు అచ్యుతుడే. ఆ శ్రీహరియే అసుర ప్లస్ అంతకుడు రాక్షసులను సంహరించినవాడు అచ్యుతుడే. శ్రీ వెంకటాద్రి మీద నిదే శ్రీ వెంకటగిరి కొండపై వెలసిన దేవుడు ఈ శ్రీ వెంకటేశ్వరుడు. అచ్యుత 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 శరణు ప్లస్ అనవో శరణు కోరండి అన్నీ ఆయనే చూసుకుంటాడు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావు మనస భావములోన.